ఫ్రెండ్స్ బగారా రైస్ అయితే వేస్తున్నాము. ఇంకో పట్ట ఇలాచి సాజీరా పువ్వు ఆకు అన్నీ వేస్తున్నాం ఫ్రెండ్స్. ఉల్లిగడ్డ కూడా వేయాలి. చూడండి పట్ట ఇలాచి అయితే ఉల్లిగడ్డ రెడీమేటా? మేము ముందే కోసుకొని పెట్టుకున్నాం. మటన్ కప్ 10 కిలోల రైస్ అందులో సంబంధించి ఉల్లిగడ్డ కొంచెం దానికి ఎంత పడుతుందో అని తీసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి. అల్లం పేస్ట్ అయితే వేసిన ఇంతకుముందు కూడా చెప్పిన కదా ఫ్రెండ్స్, నేను ఒక్కదాన్ని వేసుకొని కలపాలంటే అన్ని వేసినాక చూపిస్తున్నా. అంటే మా బావ బగారా రైస్కి 2-3 పచ్చిమిరపకాయలు వేసుకుంటే ఉల్లిపాయ వేసుకోవాలి. ఎక్కువ వేసుకోవద్దు ఎందుకంటే రైస్ కర్రీలలో అయ్యా రెగ్యులర్ నీళ్ళు వేయాలి. 12 గిన్నెల నీళ్ళు వేయాలి ఫ్రెండ్స్ 10 కిలోల రైస్కి. అయితే మూత పెట్టుకోవాలి. చూడండి అయిపోయి వచ్చింది. అంటే ఇది బాస్మతి కాదు కదా ఫ్రెండ్స్, సోనా మసూరి కదా. దమ్ ఇచ్చేస్తే రైస్ అయిపోయినట్టే. ఇంత నీళ్ళు ఉన్నప్పుడు దమ్ ఇచ్చుకోవాలి ఫ్రెండ్స్. రైస్ అయితే సూపర్ అయింది. చూడండి దమ్ ఇస్తున్నా. దమ్ ఇచ్చుకోవాలి ఇప్పుడు. ఆగుతున్నా. అంతేనా ఫ్రెండ్స్, దమ్ ఇస్తున్నాం బగారా రైస్. మీరు కూడా ఇలానే చేసుకుంటారా? కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. ఎందుకంటే మేము మా దగ్గర ఎక్కువ ఐటమ్స్ వేస్తున్నాం కాబట్టి బియ్యం అన్నీ ఎక్కువనే ఉంటాయి. ఇంకా ఇవి చాలా తక్కువ చేస్తున్నాం ఫ్రెండ్స్. ఇంకా పెళ్ళిళ్ళు అవి బట్టలు ఉంటే ఎక్కువ వేస్తాం. 50 కిలోలు 70 కిలోలు అట్లా వేస్తాం. కానీ మేము మామూలుగా అయితే మేము కట్టెల పొయ్యి పెట్టాం ఫ్రెండ్స్. ఎక్కువ మట్టి పెట్టాం అన్న, అంటే ఎక్కువ ఐటమ్స్ ఉంటేనే పెడతాం. రైస్ ఎక్కువ ఉండేది ఉంటే పెడతాం, లేకుంటే పెట్టాం. ఈ పొయ్యిల మీదనే చేస్తాం ఫ్రెండ్స్ మేమైతే. మీరు దేని మీద కట్టెల పొయ్యి మీద చేస్తారా, పొయ్యి మీద చేస్తారా? కామెంట్ బాక్స్లో కామెంట్స్ పెట్టండి ఫ్రెండ్స్. ఎప్పుడు నన్నే దమ్మేయమంటాడు మా బావ. ఇయ్యడు దమ్ము, నేనే ఇస్తా. అయిపోయింది ఫ్రెండ్స్ బగారా రైస్ గతం. చూడండి పొగలు అయితే వచ్చేస్తున్నాయి బగారా రైస్కి.